నేను అనుచిత వ్యాఖ్యలు పోలీసు శాఖ నుంచండి. పోలీసు శాఖ ఏంటి? ఇంకా శాఖ ఎక్కడొచ్చింది? జైపాల్ గారు, శాఖ ఎక్కడొచ్చింది అంటున్నా. నేను మొన్న పామర్లో కూడా చెప్పా, మాలో ఎలా అయితే రాజకీయ నాయకుల్లో ఎలా అయితే తప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారో, బుద్ధి గడ్డి తిని పేకాట్ల మీద బతుకుతున్నారో, క్లబ్బులు నడిపి బతుకుతున్నారో, ఇసుక తిని బతుకుతున్నారో, మట్టి అమ్ముకుని బతుకుతున్నారో, జనాలకి పనులు చేయడానికి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, మాలో చెడిపోయినట్టుగానే కొంతమంది పోలీసుల్లో కూడా కొంతమంది అధికారులు ఉద్యోగస్తులు చెడిపోయి ఉన్నారండి. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాను. అంటే మీలో చెడిపోయినా కూడా మేమేం మాట్లాడకూడదు ఎవరిని కాదండి. మీలో చెడిపోయిన ఉన్నవాళ్ళు కూడా తప్పుడు కేసులు కట్టి దుర్మార్గాలు చేస్తుంటే కూడా మాట్లాడకూడదా? అది శాఖకి సంబంధం ఏమవుతుంది? కృష్ణా జిల్లాలో దాదాపుగా 3,500 నుంచి 4,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. అందరూ జైపాల్ గారు లాగా నీతిగా, నిక్కచ్చిగా, నికార్సుగా. జైపాల్ గారు మీలాగా అందరు లేరు, కొద్దిమంది తేడాగా ఉన్నారు. అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా యూనిఫామ్ వేసుకుని బారులోకి వెళ్ళి తాగుతున్నారండి. నీలాగా నిక్కచ్చిగా ఎవరు లేరు జైపాల్ గారు. నువ్వేమనుకుంటున్నావు? అంతా నేనే అనుకుంటున్నావు. మీకులాగా అంతా ఉంటలా పోలీస్ వ్యవస్థలో. మాలో చెడిపోయినట్టే మీలో కూడా కొంతమంది తేడాగా ఉన్నారు. కొద్దిమంది భయం కూడా లేకుండా, అంటే ఉద్యోగం, విధి నిర్వహణ, నెత్తి మీద సింహం, భుజం మీద సింహం అంటే కూడా భయం లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా పనిచేస్తున్నారు కొంతమంది. అప్పుడు మాట్లాడతారండి. బాధ కలిగినోడు, గాయపడ్డాడు, అన్యాయానికి గురిగా పడినోడు నిలదీస్తాడు. అతన్ని నిలదీస్తే మొత్తం మా 4,000 మందిని నిలదీసినట్టు. అంటే భగవంతుడే కాపాడాలి జైపాల్ గారు మిమ్మల్ని.